ప్రతి కుటుంబం లోపల ఒక దుర్మార్గమైన విషయం ఏంటంటే ప్రతి విలేజ్ అంటే 12,000 విలేజ్లు మనకు గ్రామ పంచాయతీలు 12,700 గ్రామ పంచాయతీలు మన రాష్ట్రంలో ఉంటే ప్రతి గ్రామ పంచాయతీకి నెలకొకరు చచ్చిపోతున్నారు డ్యూ టు ఆల్కహాల్. ఇంతటి దుర్మార్గము ఈ లెక్కలను కనుక చెప్తుంటే ఇంకా అగమ్య గోచరంగా ఉంటాయి. దీన్ని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ వింటున్నది, అంటున్నది, మాట్లాడుతున్నది, బాధపడుతున్నది. కానీ ఆల్కహాల్ రేట్లు మాత్రం అమ్మడానికి మాత్రం విపరీతమైన సేల్స్ జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ ఆల్కహాల్ రేట్లు 75,000 కోట్లు. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారమే. కానీ ఇక బెల్ట్ షాపుల గురించి చెప్పుకుంటూ పోతే దీనికి 2 ఉంటుందో 3 ఉంటుందో తెలియదు. ఈరోజు తాగి వాడు సస్తే కనీసం హాస్పిటల్ లోపల ఆదరించే డాక్టర్లు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న దగ్గర డాక్టర్ లేడు, డాక్టర్ ఉన్న దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఎక్కడైతే ప్రజలు ఈరోజు తాగి ఆ తండ్రులు చనిపోతే ఆ బిడ్డలు చదువుకోవడానికి కానీ, లేకపోతే వయసు వచ్చిన ఆడబిడ్డలకు పెళ్లి చేయడానికి కానీ, లేకపోతే తాలిబొట్లు తెగిన అంశాలు కానీ, ఇంకొకటి భయంకరమైన నిజం ఏంటంటే 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల ఆడబిడ్డ